హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటి అంటే డైలీ రొటీన్ అండి. ఈరోజు లంచ్లోకి ఏమేం ప్రిపేర్ చేసుకుంటున్నామో చూసేద్దామా? మరి వచ్చేయండి. మొదటగా రైస్ ఉడికించుకొని రైస్ వండుకుంటున్నానండి. ఆ తర్వాత మనం ఇప్పుడు ఈరోజు పప్పు వండుకుంటున్నామండి. కుక్కర్ హీట్ ఎక్కినంత వరకు ఉంచుకుంటున్నానండి. పప్పు కోసం కొంచెం మొదటగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినంత వరకు ఉంచుకొని అందులో పప్పు వేసుకుంటామండి. ఇది 9 రకాలు కలిపిన పప్పు అండి. అన్ని రకాలు ఉంటాయి కదా, 9 రకాలు. అది నవదాలు అంటారు కదా, ఆ పప్పు అండి. ఆ పప్పుతోనే ఈరోజు పప్పు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో చూసేద్దామండి. ఈ కప్పుతోని పప్పు వేస్తున్నామండి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. అందులోన టమాటీలు ఒక 2 వేసుకున్నాను. వేసుకొని బాగా ఫ్రై అయినంత వరకు ఉంచుకుంటున్నానండి. ఫ్రై అవుతుంది. ఇప్పుడు గ్లాసుల పప్పుకి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటున్నామండి. ఇంకా ఉడుకుతుందండి. దీన్ని ఇటువైపు షిఫ్ట్ చేసుకున్నాం రైస్ పక్కకి. అన్నం ఉడుకుతుందండి. ఇటువైపు పప్పు కూడా పెట్టేసాను. 2 అవుతున్నాయి. ఇప్పుడు 12 అయిపోతుంది టైము. ఈ కుకింగ్ అయినప్పటికీ ఎంత అవుతుందో చూద్దాం. బెండకాయలు ఫ్రై చేసుకుందామండి ఈరోజు. బెండకాయ ఫ్రై అంటే మీకు ఇష్టమేనా అండి? సింపుల్గా ఈజీగా ఎలా చేసుకుంటున్నా చూసేద్దాం. బెండకాయని వాటర్లో బాగా క్లీన్ చేసుకొని కొంచెం సేపు వాటర్లో ఉంచానండి. ఆ తర్వాత ఇప్పుడు బెండకాయని కట్ చేసుకుంటాను. అటువైపు రైస్ ఉడుకుతుంది, ఇంకోవైపు పప్పు కూడా ఉడుకుతుందండి. ఆ 2 అయిపోయిన లోపల నేను ఇది కట్ చేసుకుని అయిపోవాలి అనుకుంటున్నాను. అవుద్దా చూద్దాం. పప్పు విజిల్ వచ్చేస్తున్నాయండి. అన్నం కూడా పొంగి అవుతుంది. ఇంకా నా కట్ చేయడం అయితే ఇంకా అవ్వలేదు. ఇంకా మధ్యలోనే ఉన్నది. విజిల్ వస్తున్నాయి. పప్పు అయితే విజిల్ అయిపోయింది. ఆఫ్ చేసేస్తున్నాను. అన్నం అవ్వాలండి. ఈ అన్నం అయిపోయిన లోపల బెండకాయలు అయితే కట్ చేసేస్తాను. కట్ చేసేసానండి. ఇంట్లో అన్నం ఇంకా ఉడుకుతుంది. అన్నం ఇంకా అవ్వడానికి ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది. దీనికి ఆనియన్స్ కట్ చేసుకుంటాను. రైస్ అయితే అయిపోయిందండి. ఇంకా వాష్ చేసుకుంటాను. అయిపోయింది. ఆనియన్స్ని కట్ చేసుకుంటానండి కర్రీకి. కర్రీ ఫ్రైలో కూడా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి. ఇంకా పప్పులో కూడా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఇప్పుడు మొదటిగా పప్పు ప్రిపేర్ చేసుకుంటాను. పప్పు ఉడికిపోయింది. పప్పు చేసుకున్నాను. ఆయిల్ కూడా పోయింది. పప్పు ఈ విధంగా ఉడికిందండి. చూడండి, అన్ని రకాలు కలిపిన పప్పు అండి ఇది. దీన్ని ఇప్పుడు ఎలా స్మాష్ చేసుకోవాలి. బాగా స్మాష్ చేసుకున్నాం కదండి. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం. వాటర్ యాడ్ చేసామండి.
కదండి, స్టవ్ మీద పెట్టి కుక్కరు పెట్టేసి పప్పు ఉడికించుకుంటున్నాను. కొంచెం ఉడుకుతుంది. తర్వాత ఇందులోన ఈ పప్పుకు తగినంత సాల్ట్, కారం వేసుకొని బాగా ఉడికించుకుంటానండి. ఈ పప్పుని మనం చపాతీల్లోకైనా అన్నంలోకైనా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వెళ్ళినంత వరకు ఉంచుకుంటాను. ఉడుకుతుంది. తర్వాత ఉంటుంది కదండి, అందులో కొంచెం పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదండి, పెద్ద సైజు ఆనియన్స్ ఇవి కొంచెం ఇందులో వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదండి. పెద్ద సైజు ఆనియన్స్ ఇందులో ఉడికితే చాలా సాంబార్లోకైనా పప్పులోకైనా ఇలా పెద్ద సైజు ఆనియన్స్ వేసుకొని అన్నంతో పాటు తింటే నాకు చాలా ఇష్టం అండి. ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ చేసి చెప్పేయండి. ఇంకా తాలింపులో కూడా అలానే పెద్ద సైజు ఆనియన్స్ నేను వేసుకుంటానండి. పప్పులోకైనా సాంబార్లోకైనా అలా వేసుకుంటే చల్ల బాగుంటుంది. పప్పుకి వెళ్ళిపోతుందండి. ఒక 2 మినిట్స్లోన ఆనియన్స్ కూడా ఉడికిపోతాయి. ఈ ఆనియన్స్ ఉడికిన తర్వాత అయితే ఉడికిపోయింది. ఇప్పుడు తాలింపుకి ప్రిపేర్ చేసుకుంటాను. పప్పుకి తాలింపు వేసుకుంటానండి. ప్యాన్ పెట్టాను, అందులో ఆయిల్ కూడా వేసాను. అది హీట్ ఎక్కింది. అందులోన ఆవాలు, ఇంకా జీలకర్ర, ఇంకా మినప్పప్పు, ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేస్తానండి. కట్ చేసుకుంటాము. కొత్తిమీర కూడాను పప్పులో వేసుకుంటాను. బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా వేసుకున్నాను. తాలింపు కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఈ పప్పులో వేసుకున్నాను. పప్పు కంప్లీట్ అయిపోయిందండి. అయిపోయింది పప్పు. ఇప్పుడు ఒక పక్క రైస్ అయిపోయింది, ఇంకో పక్క పప్పు కూడా అయిపోయిందండి. ఇప్పుడు కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను. కళాయి హీట్ ఎక్కినలోపు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆవాలు వేసుకున్నాను. తర్వాత జీలకర్ర వేసుకుంటాను. తాలింపు ప్రిపేర్ చేస్తున్నాను. మినపప్పు వేసుకున్నాను. ఇంకా కర్రీ కూడా వేసుకుంటున్నానండి. ఫ్రై కర్రీలో ఏ కర్రీలోకైనా పల్లీలు వేసుకుంటే ఫ్రైకి చాలా బాగుంటుంది కదండి. టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అందరూ పల్లీలు ఫేవరెటే కాబట్టి నేను పల్లీలు కూడా వేసుకున్నాను. వేసుకుని బాగా ఫ్రై చేస్తున్నానండి. చుప్పట్లాడుతున్నాయి. ఈ టైంలో మనం ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. బాగా ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి కట్ చేసిన బెండకాయని కూడా ఇందులో వేసుకోవాలండి. ఇది మంట తగ్గించుకోవాలి. బెండకాయలు ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు బెండకాయలు బాగా సాఫ్ట్ అయ్యింది. అందులో కొంచెం సాల్ట్, తర్వాత మిర్చి పౌడర్, తర్వాత పసుపు పౌడర్,
వేసుకొని బాగా మిక్స్ చేస్తాం. మూత పెట్టుకొని ఈ ఉడుకుతున్న లోపల మనం చపాతీకి పిండి కలుపుకోవాలండి. మా వారికి డైలీ ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే మాత్రం చపాతీయే తింటారు. సో ఇది ఉడికిన లోపు ఇది చపాతీకి పిండి అయితే కలిపిసుకుంటాను. పిండి అయితే కలిపిసుకున్నానండి, మొద కలిపిసుకున్నాను. దీన్ని ఒక పక్కన పెట్టుకుని ఉంచుకుంటాను. ఈ లోపల కూర ఎంత చూసారా, కూర కూడా అయిపోయిందండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా కూర కూడా ఆఫ్ చేసేస్తాను. కూర ఆఫ్ చేసేస్తాను. నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఈరోజు సాటర్డే కాబట్టి పప్పుతో అయినా సాంబార్తో అయినా ఖచ్చితంగా వడియాలంటూ ఇంకా కంపల్సరీ ఉండాలండి. లేకపోతే మా పిల్లలు కానీ మా వారు కానీ ఎవరో తినరు. ఎందుకంటే వడియాలు వేయించుకున్నాం. ఇవి వరిపిండితో కొన్ని వడియాలు లేండి, వరిపిండితో చేసిన వడియాలు ఇవి ఫ్రై చేసుకుంటున్నాను. మా పిల్లలకి మా వారికి ఎంత ఇష్టమో అనుకోండి, చాలా ఇష్టం. అనుకున్నాను. ఇంకా ఫైనల్గా ఉండిపోయింది చపాతీ చేసేస్తే మన లంచ్ కంప్లీట్ అయిపోతుంది. ప్రిపేర్ చేయడం చపాతీ ఇంకా ఫ్రై చేసుకుని లేదు ఫ్రై చేసుకుంటాను. చపాతీని ఫ్రై చేసుకుంటాను. ఫ్రై అవుతున్నాయి. మరి లంచ్ ప్రిపరేషన్ అయిపోయింది. ఫైనల్గా మా చపాతీలు కూడా అయిపోయింది. మా లంచ్ కూడా ప్రిపేర్ చేయడం అయిపోయిందండి. ఫైనల్గా మొత్తం అన్నీ ఒకేసారి చూసేద్దాము ఏమేమి చేశాను. వేడివేడిగా అన్నం చేసానండి, అదే వైట్ రైస్. ఆ తర్వాత పల్లీలు వేసి బెండకాయ ఫ్రై చేసానండి. ఆ తర్వాత పప్పు అండి. ఆ తర్వాత మా వారి కోసం అనేసి చపాతీ లంచ్లో ప్రిపేర్ చేశానండి. ఇంకా అన్నిటికన్నా స్పెషల్ వరిపిండితో చేసిన అప్పడాలండి. ఈ వరిపిండితో చేసిన అప్పడాలంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి, అందుకే ప్రిపేర్ చేశాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్.